నమస్కారం. కేటీవీ న్యూస్కి స్వాగతం. నల్గొండలోని మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు బడ్జెట్పై విలేకరులతో మాట్లాడిన రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి ఎన్డీఏసీ వాళ్ళు చెప్పారు. ఆయన చీల్చి చెండాడుతారంట. అందుకనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా బడ్జెట్ చూడండి, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు చూడండి. ఇవాళ ఇంకా వారం రోజులలో 1.5 లక్షలు చేస్తున్నాం. ఆగస్టు 15కు 2 లక్షల లోపు చేస్తున్నాం. మిగిలిన అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి రైతు కూలీలకు ఇచ్చే 12,000 కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రసంగంలో చెప్పింది. అందుకనే కేసీఆర్ గారు 8 నెలలు ఇంట్లో పండుకొని మధ్యలో 2 సార్లు అసెంబ్లీ నడితే కూడా అసెంబ్లీకి రాకుండా నిన్న వచ్చి కాంగ్రెస్ చీల్చి చెండాడతా కాదు, ప్రజలు మొన్న నిన్ను అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో చీల్చి చెండాడి 7 సీట్లలో డిపాజిట్ పోగొట్టి 9 సీట్లలో 3వ స్థానానికి పరిమితమై ఇంకా కూడా మాట్లాడుతున్నామంటే కేసీఆర్ గారు, నీ స్థానంలో ఎవరున్నా, నేనున్నా, ఇంకొకరున్నా ఎప్పుడో రాజకీయాలు బంద్ చేసుకొని పార్టీని మూసేసుకొని శాశ్వతంగా రాజకీయాలకి విరమించుకోవాలి. నీకు వచ్చిన రిజల్ట్ నువ్వు అంత బ్రహ్మాండంగా పరిపాలించుంటే 10 ఏళ్ళు అధికారం ఉన్నవి ఒక్క సీట్లో గెలవలేదు, 7 సీట్లలో డిపాజిట్ పోయినాక ఇవాళ మమ్మల్ని చీల్చి చెండాడుతావు మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడుతుంటారు పబ్లిక్ టీవీలో. వ్యవసాయ రంగానికి ఎప్పుడైనా 72,000 కోట్లు పెట్టినాను. వ్యవసాయ రంగం అంటే ఒక లోన్లు మాఫీ చేయడం, ఒక రుణమాఫీ చేయడం, రైతు బందే కాదు, స్ప్రింక్లర్ ఇవ్వడం, డ్రిప్ ఇరియడం, రైతులకు సబ్సిడీలు ఇవ్వడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తానికి మా ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా క్యాబినెట్ మినిస్టర్ అందరం కూర్చొని ఇలా రైతు బడ్జెట్ పెట్టాం. నిజంగా ఇలా ఒక దేశ చరిత్రలో ఒక చిన్న రాష్ట్రంలో ఒక వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే రైతులందరూ కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని. తప్పకుండా కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన అహంకారమైన మాటలు చీల్చి చెండాడుతా అన్నాడు. ఒకటే దఫాలో 1,00,000 రూపాయలు ఎప్పుడైనా వేసినావా కేసీఆర్? 1,00,000 రూపాయలు రుణమాఫీ అని 6 వాయిదా పద్ధతులు వేస్తే బ్యాంకు కూడా వడ్డీకే తీసుకుపోయారు. ఇలా 6,000 మంది రైతులు, ఇలా 11 లక్షల మంది రైతులకు ఒక్కోసారి 80-90 లక్షల లోపు అన్ని మాఫీ అయినాయి. ఇంకా వారం రోజుల్లో 1,00,000. ఒక్కసారి 1,00,000, 2 లక్షలు ఎప్పుడైనా రైతుకు చరిత్రలో గతంలో మన్మోహన్ సింగ్ మాఫీ చేశారు. సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. అందుకని మా జిల్లాకు సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టు సొరంగం నుంచి మొదలు పెడితే బ్రాహ్మణ విల్లంలో కూడా 10 రోజులలో ట్రయల్ చేస్తున్నాం. డిసెంబర్లో వరకు కూడా కాలువలు పూర్తి చేయడం, దాని తర్వాత సొరంగానికి మార్గానికి సంబంధించి కూడా అమెరికా నుంచి కూడా ఒక మిషన్ బేరింగ్ కూడా 10వ తారీఖు లోపు అక్కడి నుంచి బయలుదేరుతున్నది. అవసరం ఉంటే అమెరికాకు ముఖ్యమంత్రి గారి పర్యటనలో నేను కూడా ఆ కంపెనీని సందర్శించి ఇంకా పనులు వేగవంతం చేయాలని పోయే ఆలోచనలో ఉన్నాం. ఇంకా డిసైడ్ కాలేదు నా ప్రోగ్రాం. ఇక్కడ ప్రోగ్రామ్స్ని బట్టి, నా ప్రోగ్రాం బట్టి 8 బస్సుల సొరంగం పూర్తి చేస్తాం. 4 లక్షల ఎకరాలకు, ఎందుకంటే బ్రాహ్మణ విల్లంలో కూడా సొరంగం లింక్ ఉంటుంది. సొరంగం ఎప్పుడు నీళ్ళు వస్తే గ్రావిటీ మీద మా బ్రాహ్మణ విల్లంలోకి ఎప్పుడు లిఫ్ట్ చేసుకొని ఆ నుంచి కాలువల ద్వారా కట్టంగూరు, నల్గొండ మండలం, అటు మునుగోడు కొంచెం, అటు శాలిగారం కొంచెం ఇస్తాం. దానికి ఇలా గ్రీన్ ఛానల్లో పెట్టి మన 100 కోట్ల రూపాయల డబ్బులు కూడా రిలీజ్ చేసినాం. ఇవాళ 10 ఏళ్ళు 10 కాలం ఉండి నల్గొండ జిల్లాను మర్చిపోయాను. నల్గొండది మర్చిపోయాను, కాళేశ్వరం కూడా మొదలుపెట్టి పాలమూరుని మర్చిపోయాను, ఖమ్మంని మర్చిపోయాను. అందుకని ఇవాళ ప్రజలు ఆ తీర్పిచ్చారు. అందుకని నిన్న మాట్లాడిన మాటలు చీల్చి చెన్నాడుతా, ఇవన్నీ 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని చేతగాని వారికి